10 minutes లోపల 8 మార్క్స్ నేర్పిస్తాను, కాన్సంట్రేట్ గా వినండి. నీట్ 2025 కెమిస్ట్రీ క్లాస్ 12th పి బ్లాక్ నుంచి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్స్, కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎగ్జామ్ లో రావడానికి మాక్సిమం ఛాన్సెస్ అనేటువంటి ఉన్నాయి. సో కాన్సంట్రేట్ గా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని గ్రూప్స్ కి సంబంధించినటువంటి ఆక్సిడేషన్ స్టేట్స్ ని మనం చూద్దాం, రావడానికి ఛాన్సెస్ ఉంది. దాని తర్వాత మిగిలిన ట్రెండ్స్ మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 15 ఎలిమెంట్స్ సంబంధించినటువంటి ఆక్సిడేషన్ స్టేట్స్ గురించి మనం మాట్లాడితే ఇవి 3 రకాల ఆక్సిడేషన్ స్టేట్ ని మనకు షో చేస్తాయి. -3 +3 +5. -3 ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది డౌన్ ద గ్రూప్ మనకి డిక్రీజ్ అనేటువంటిది అవుతుంది. మోస్ట్లీ నైట్రోజన్ మాత్రమే ఎక్కువగా -3 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది, అందుకనే -3 ఆక్సిడేషన్ స్టేట్ డౌన్ ద గ్రూప్ డిక్రీజ్ అవుతుంది. +3 ఆక్సిడేషన్ స్టేట్ డౌన్ ద గ్రూప్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? డ్యూ టు ఇన్నర్ట్ పేర్ ఎఫెక్ట్. కిందికి వెళ్ళిన కొద్దీ ఈ ఆటమ్స్ అన్ని కూడా వాటి ఇన్నర్ షెల్ లో ఉన్నటువంటి ఎస్పెషల్లీ ఎస్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్నిటిని కూడా ఇవి పేర్ అంటే జంటగానే ఉంచుకోవడానికి ట్రై చేస్తాయి. అందుకనే ఇవి ఎప్పుడు కూడా 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయి +3 ఆక్సిడేషన్ స్టేట్ లోనే ఎక్కువగా షో అనేటువంటి చేస్తాయి +3 ఆక్సిడేషన్ స్టేట్ ని. అందుకనే కిందికి వచ్చిన కొద్దీ +3 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతుంది డ్యూ టు ఇన్నర్ట్ పేర్ ఎఫెక్ట్. దాని తర్వాత +5 ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది డిక్రీజ్ అనేటువంటిది అయిపోతుంది పిల్లలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మోస్ట్లీ నైట్రోజన్ -3 ని షో చేస్తుంది. అదేవిధంగా పైన ఉన్నవి మోస్ట్లీ +5 ని ఎక్కువ షో చేయడానికి ట్రై చేస్తే కిందికి వచ్చిన కొద్దీ ఇవి +3 ని ఎక్కువ షో చేయడానికి ట్రై చేస్తాయి. ఇకపోతే గ్రూప్ 16 ఎలిమెంట్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ గురించి మనం మాట్లాడితే ఇవి 4 రకాల ఆక్సిడేషన్ స్టేట్ ని మనకి షో చేస్తాయి. ఇదిగో -5, -2, +2, +4, +6. ఈ -2 ఆక్సిడేషన్ స్టేట్ కిందికి వచ్చిన కొద్దీ డిక్రీజ్ అవుతుంది. మోస్ట్లీ ఇదిగో ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఇది -2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఎక్కువగా మనకి షో అనేటువంటి చేస్తుంది. అండ్ ఇది -2 తో పాటు ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్ ని కూడా షో చేస్తుంది విత్ ఫ్లోరిన్ తో మాత్రమే. మిగిలిన ఏ ఎలిమెంట్స్ తో ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్ ని షో చేయదు, ఓన్లీ ఫ్లోరిన్ తోనే. బికాస్ ఫ్లోరిన్ ఆక్సిజన్ కంటే కూడా మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కాబట్టి. ఓకేనా? ఇకపోతే మనకి +4 ఆక్సిడేషన్ స్టేట్, +6 ఆక్సిడేషన్ స్టేట్ గురించి మాట్లాడితే +4 ఆక్సిడేషన్ స్టేట్ కిందికి వచ్చిన కొద్ది ఏం జరుగుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అగైన్ ఇదిగో ఇన్నర్ బికాస్ ఆఫ్ వాట్ నా ఇన్నర్ట్ పేర్ ఎఫెక్ట్. ఇదిగో ఈ ఇన్నర్ షెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎప్పుడు ఇవి జంటగా ఉండడానికి ట్రై చేస్తాయి. ఓకేనా? సో దీన్ని ఇన్నర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటాం. అందుకనే +4 ఆక్సిడేషన్ స్టేట్ కిందికి వచ్చిన కొద్ది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ +6 ఆక్సిడేషన్ స్టేట్ కిందికి వచ్చిన కొద్ది ఏం జరుగుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? అంటే పైన ఉన్నవి ఎక్కువగా +6, కిందికి వచ్చిన కొద్దివి +4 ఆక్సిడేషన్ స్టేట్ ని షో చేస్తాయి. రైట్? నౌ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ గ్రూప్ 17 ఎలిమెంట్స్. గ్రూప్ 17 ఎలిమెంట్స్ అనేటువంటివి ఎక్కువగా షో చేసేటువంటి ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే పిల్లలు -1 ఆక్సిడేషన్ స్టేట్ ని ఎక్కువగా షో చేస్తాయి. ఓకేనా? ఈ -1 వీటన్నింటిలోకెల్లా ఎక్కువగా అన్ని -1 ని షో చేస్తాయి. -1 అన్నిటికన్నా ఎక్కువ షో చేసేది ఏంటంటే పిల్లలు ఫ్లోరిన్ బికాస్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఇన్ ద హోల్ పీరియాడిక్ టేబుల్ కాబట్టి. ఓకేనా? సో ఇది మనకి -1 ఆక్సిడేషన్ స్టేట్ ని ఎక్కువగా షో అనేటువంటి చేస్తుంది పిల్లలు. ఓకేనా? ఆల్వేస్ ఫ్లోరిన్ విల్ షో -1 ఆక్సిడేషన్ స్టేట్. ఫ్లోరిన్ తప్ప మిగిలినవన్నీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో -1 తో పాటు ఇవి +1, +3, +5, +7 ఆక్సిడేషన్ స్టేట్ ని కూడా మనకి షో అనేటువంటి చేస్తాయి. రియాక్టివిటీ ఆర్డర్ గురించి మాట్లాడితే ఎప్పుడు కూడా ఫ్లోరిన్ ఈస్ మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ వెన్ కంపేర్స్ టు క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. సో అండ్ ఇప్పుడు గ్రూప్ 18 ఎలిమెంట్స్ అవి నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ కాబట్టి అవి ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వవు, ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకో కాబట్టి బేసికల్ గా ఇవి ఆక్సిడేషన్ స్టేట్ ని మనకి షో అనేటువంటి చేయవు. ఓకేనా? ఆక్సిడేషన్ స్టేట్స్ మనం కంప్లీట్ చేసాం పిల్లలు. ఇప్పుడు మనం గ్రూప్ 15, 16, 17, 18 ఎలిమెంట్స్ కి సంబంధించినటువంటి హైడ్రైడ్స్ ఉంటాయి కదా, ఈ హైడ్రైడ్స్ యొక్క ట్రెండ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు పిల్లలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గ్రూప్ 15 ఎలిమెంట్స్ కి సంబంధించినటువంటి హైడ్రైడ్స్ గురించి మాట్లాడతాం. బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ కంపేర్ చేసినట్టయితే డౌన్ ద గ్రూప్ బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వాలి బికాస్ మాలిక్యులర్ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా వాన్ డెర్ వాల్ ఫోర్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వాలి. కానీ ఇక్కడ చూడండి NH3 అనేటువంటిది పిల్లలు మెల్టింగ్ పాయింట్
అన్నిటికన్నా ఎక్కువ కలిగి ఉంటుంది గ్రూప్ 15 హైడ్రేట్స్ లోపల. ఎందుకంటే దీంట్లో హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది కాబట్టి, స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండింగ్ వల్ల దీనికి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ. అదేవిధంగా బాయిలింగ్ పాయింట్ లో కూడా పిల్లలది ఆర్సెనిక్ హైడ్రేట్ అదేవిధంగా ఫాస్ఫరస్ హైడ్రేట్ కంటే కూడా ఎక్కువగా బాయిలింగ్ పాయింట్ ని కలిగి ఉంటుంది. బికాస్ దీనికి ఏముంటుందిరా, హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది కాబట్టి. ఈ రెండు ఆర్డర్స్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి కాన్సన్ట్రేట్ గా. మొత్తం ఆర్డర్ మొత్తం ఇంపార్టెంట్ పిల్లలు, డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతాడు. అండ్ ఇకపోతే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, స్టెబిలిటీ గురించి మాట్లాడితే ఇవి రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి మనకి. ఓకేనా, స్టెబిలిటీ అదేవిధంగా బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి పిల్లలు. ఓకే, సో బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అంటే ఒక బాండ్ ని బ్రేక్ చేయాలంటే మనకి ఎంత ఎనర్జీ అవసరం అవుతుందో దాన్ని మనం బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అంటాం పిల్లలు. ఇక్కడ బిస్మిత్ హైడ్రైడ్ ఉంది కదా, సో ఇక్కడ బిస్మిత్ కి అండ్ హైడ్రోజన్ కి మధ్యలో బాండ్ లెంత్ ఎక్కువ. ఇది కొంచెం వీక్ బాండ్ పిల్లలు. ఈ బాండ్ ని బ్రేక్ చేయాలంటే మనం ఈజీగా బ్రేక్ చేయొచ్చు తక్కువ ఎనర్జీతోని. ఓకేనా, అందుకని దీనికి ఏంటి, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ చాలా అంటే చాలా తక్కువ. అదేవిధంగా అండ్ నైట్రోజన్ కి హైడ్రోజన్ మధ్యలో బాండ్ అనేటువంటిది లెంత్ ఉంటుంది కదా, చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కాబట్టి ఈ బాండ్ ని అంత ఈజీగా బ్రేక్ అవ్వనివ్వదు. ఈ బాండ్ ని బ్రేక్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీని ఇవ్వాలి. అందుకనే NH3 కి మనకి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఎక్కువ. సో బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, స్టెబిలిటీ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి కాబట్టి. ఓకేనా, సో సేమ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అండ్ స్టెబిలిటీ లేదంటే థర్మల్ స్టెబిలిటీ అని ఇస్తారు కొన్ని సందర్భాలలో. ఓకేనా, సో ఇవి రెండు సేమ్ ఆర్డర్ మనం రాయొచ్చు. ఓకేనా, స్టెబిలిటీ ఇప్పుడు ఈ బాండ్ బ్రేక్ అవ్వట్లేదు అంత ఈజీగా అంటే సో ఇది స్టేబుల్ కదా. ఓకేనా, ఈ బాండ్ ఈజీగా బ్రేక్ అవుతుందంటే, ఇది ఈజీగా డిసోసియేట్ అవుతుందంటే అంత స్టేబుల్ కాదనే కదా అర్థం. ఓకేనా, సో NH3 కే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. రెడ్యూసింగ్ పవర్ అంటే ఏదైతే తొందరగా హైడ్రోజన్ ని రిలీజ్ చేస్తుందో దానికి రెడ్యూసింగ్ పవర్ ఎక్కువ. అమ్మోనియా అయితే హైడ్రోజన్ ని ఈజీగా రిలీజ్ చేయదు ఎందుకంటే స్ట్రాంగ్ బాండ్ కాబట్టి, దీనికి రెడ్యూసింగ్ పవర్ తక్కువ. బిస్మిత్ ఈజీగా రిలీజ్ చేస్తుంది ఎందుకంటే ఈ బాండ్ వీక్ కాబట్టి హైడ్రోజన్ ని రిలీజ్ చేసే కెపాసిటీ దీనికి ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి రెడ్యూసింగ్ పవర్ ఎక్కువ. ఇది ఆర్డర్, మొత్తం ఆర్డర్ అడుగుతాడు పిల్లలు. నెక్స్ట్ బేసిక్ నేచర్. బేసిక్ నేచర్ అంటే బేసికల్ గా మనకి చూడండి పిల్లలు, బేసిక్ నేచర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ డెన్సిటీ. ఇప్పుడు దేనిపైన ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుందో సో అది ఎక్కువ బేసిక్ నేచర్ ని షో చేస్తుంది. బేసికల్ గా చిన్న ఆటం పైన ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది పిల్లలు. నైట్రోజన్ పైన ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది, అది చిన్న ఆటం కాబట్టి ఇక్కడ కొంచెం ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది పిల్లలు. ఓకేనా, సో అందుకనే అమ్మోనియా అనేటువంటిది పిల్లలు బేసికల్ గా ఈ అన్ని హైడ్రేట్స్ కంటే ఎక్కువగా బేసిక్ నేచర్ ని షో అనేటువంటి చేస్తుంది. బేసిక్ నేచర్ ఆర్డర్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మనకి బాండ్ యాంగిల్ గురించి మాట్లాడితే పిల్లలు, బాండ్ యాంగిల్ అనేటువంటి అమ్మోనియా లోపల ఎక్కువగా ఉంటుంది పిల్లలు వెన్ కంపేర్స్ టు బిస్మిత్ హైడ్రేట్ అండ్ లాస్ట్ కి మనకి బిస్మిత్ హైడ్రేట్ వస్తుంది. ఓకేనా, బిస్మిత్ హైడ్రేట్ తో కంపేర్ చేస్తే వీటన్నిటితో కంపేర్ చేస్తే అమ్మోనియా లోపల బాండ్ యాంగిల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది పిల్లలు. ఓకే పిల్లలు, ఇంకా పోతే పిల్లలు ఇదిగో ఆక్సైడ్స్. ఓకేనా, గ్రూప్ 15 ఆక్సైడ్స్ లోపల అసిడిక్ అండ్ బేసిక్ నేచర్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు పిల్లలు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇదిగో మనకి ఈ ట్రై ఆక్సైడ్స్ లోపల నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ కి సంబంధించినటువంటి ట్రై ఆక్సైడ్స్ అనేటువంటి అసిడిక్ నేచర్ ని కలిగి ఉంటే ఆర్సెనిక్ అండ్ యాంటిమోనీ కి సంబంధించినటువంటి ఆక్సైడ్స్ అనేటువంటి యాంఫోటెరిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. బిస్మిత్ హైడ్రేట్ మాత్రం ఒకటే బేసిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. ఓకేనా, అండ్ వీటికంటే ఇదిగో ఇవి ట్రై ఆక్సైడ్స్. ఇవేంటి పిల్లలు, పెంటాక్సైడ్స్. అండ్ పెంటాక్సైడ్స్ కి ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కువ కాబట్టి అసిడిక్ నేచర్, ఓన్లీ అసిడిక్ నేచర్ గురించి మాట్లాడితే వీటికి అసిడిక్ నేచర్ అనేటువంటి ఎక్కువగా ఉంటది పిల్లలు. ఓకేనా, ఓకే, ఓన్లీ వీటిలో మాత్రమే అసిడిక్ నేచర్, బేసిక్ నేచర్, యాంఫోటెరిక్ నేచర్ గురించి మాట్లాడితే పిల్లలు. ఓకేనా, ఇగో పైన ఉన్న వాటికి అసిడిక్ నేచర్ ఎక్కువ, ఇగో కిందకి వెళ్ళిన కొద్ది దీనికి బేసిక్ నేచర్ ఎక్కువ. ఈ మధ్యలో ఉన్న రెండు మనకి యాంఫోటెరిక్ నేచర్ ని షో చేస్తాయి. రైట్, కిందకి వెళ్ళిన కొద్ది అసిడిక్ స్ట్రెంత్ డిక్రీజ్ అవుతుంది దీని లోపల. సో ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పిల్లలు గ్రూప్ 16 ఎలిమెంట్స్ కి సంబంధించినటువంటి హైడ్రేట్స్ గురించి మాట్లాడితే పిల్లలు. ఓకేనా, సో వీటి హైడ్రేట్స్ లోపల మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్, అగైన్ ఇక్కడ వాటర్ కి ఎక్సెప్షనల్లీ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. కిందికి వచ్చిన కొద్దీ ఏంటి మనకి మాలిక్యులర్ వెయిట్ పెరుగుతుంది కాబట్టి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ పెరగాలి. అంటే మనకి ఆక్సిజన్ హైడ్రేట్స్ కి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ జనరల్లీ తక్కువ ఉండాలి, కానీ డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్ ఓకేనా, సో వాటర్ కి ఎక్సెప్షనల్లీ ఎక్కువ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది పిల్లలు. గుర్తుపెట్టుకోండి, ఇదిగో H2S కి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఈ ఆర్డర్ నోట్ చేసుకోండి. అండ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, ఈ బాండ్ స్ట్రాంగ్ వెన్ కంపేర్స్ టు దిస్ పోలోనియం, దీని సైజ్ పెద్ద కాబట్టి బాండ్ వీక్. ఓకేనా, సో అందుకనే H2O కి బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఎక్కువ. స్టెబిలిటీ ఆర్డర్ కూడా సేమ్ కాబట్టి ఇదే ఎక్కువ స్టేబుల్ వెన్ కంపేర్స్ టు దిస్ వన్. రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్టెబిలిటీ ఆర్డర్, అదేవిధంగా బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. రెడ్యూసింగ్ పవర్ గురించి మాట్లాడితే పిల్లలు. ఓకేనా, సో ఈజీగా H2 ని పొలోనియం హైడ్రేట్ ఈజీగా రిలీజ్ చేస్తుంది కాబట్టి ఓకేనా, దానికి రెడ్యూసింగ్ పవర్ ఎక్కువ. H2O బాండ్ స్ట్రాంగ్ కాబట్టి ఇది హైడ్రోజన్ రిలీజ్ చేయదు కాబట్టి సో దీని రెడ్యూసింగ్ పవర్ తక్కువ. యాసిడిక్ నేచర్ గురించి మాట్లాడితే ఏది ఈజీగా H+ అయాన్స్ ని డొనేట్ చేస్తే దానికి అసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. రైట్, ఇప్పుడు వీటన్నిటిలో H+ అయాన్స్ ని ఈజీగా ఏది డొనేట్ చేస్తుంది,
పొలోనియం హైడ్రైడ్, ఎందుకంటే ఈ బాండ్ వీక్ కాబట్టి ఇక్కడ నుంచి H+ అయాన్స్ ఈజీగా రిలీజ్ అవుతాయి, బట్ ఇక్కడ నుంచి H+ అయాన్స్ ఈజీగా రిలీజ్ అవ్వు, ఈ బాండ్ స్ట్రాంగ్ కాబట్టి. ఓకేనా, సో అందుకనే ఇదిగో మనకి పొలోనియం హైడ్రైడ్ కి ఎక్కువ అసిడిక్ నేచర్ అండ్ H2O కి తక్కువ అసిడిక్ నేచర్ అనేటువంటిది ఉంటుంది పిల్లలు. ఓకేనా, నెక్స్ట్ ఇదిగో సో ఇవి ట్రైహైడ్రేట్స్ ని డైహైడ్రేట్స్ మనకి డైఆక్సైడ్స్ ని ట్రైఆక్సైడ్స్ ని మనకి ఫామ్ చేస్తాయి పిల్లలు. ఇదిగో ఈ ఆక్సైడ్స్ లోపల రెడ్యూసింగ్ పవర్ అంటాడు పిల్లలు. ఇదిగో టెలూనియం హైడ్రేట్స్ కి రెడ్యూసింగ్ పవర్ ఎక్కువ, టెలూనియం ఆక్సైడ్ కి డైఆక్సైడ్ కి మనకి ఎక్కువ రెడ్యూసింగ్ పవర్ ఉంటుంది వెన్ కంపేర్స్ టు సల్ఫర్ డైఆక్సైడ్. అండ్ అదే విధంగా ఇవి రెండు గ్యాసెస్ అండ్ ఇది ఒకటి మాత్రం సాలిడ్, ఇది గుర్తు పెట్టుకోండి పిల్లలు. ఓకేనా, ఇప్పుడు గ్రూప్ 17 ఎలిమెంట్స్ సంబంధించినటువంటి హైడ్రేట్స్ గురించి మనం మాట్లాడతా పిల్లలు. ఓకేనా, సో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్. ఓకేనా, మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ గురించి మాట్లాడతా పిల్లలు. ఇదిగో మనకి హైడ్రోజన్ ఫ్లోరైడ్ కి ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఎందుకు ఉంటుంది చెప్పన్న పిల్లలు, డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్. అండ్ మెల్టింగ్ పాయింట్ యొక్క ఆర్డర్ ఏంటంటే HCl కి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ రెండింటి కూడా తక్కువగా ఉంటుంది. జస్ట్ ఒక చిన్న ట్రికే, బట్ మీరు ఇది మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నో ఆప్షన్స్, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ ఈ ఆర్డర్ అడుగుతారు పిల్లలు మనకి. ఓకేనా, ఇకపోతే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ స్టెబిలిటీ ఆర్డర్ గురించి మాట్లాడతా పిల్లలు. దేనికి ఎక్కువ స్టెబిలిటీ లేదంటే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది? HF కి. ఎందుకు చెప్పండి పిల్లలు, ఈ బాండ్ స్ట్రాంగ్ కాబట్టి అండ్ ఈ బాండ్ వీక్. ఓకేనా, మనకి అసిడిక్ నేచర్ గురించి మాట్లాడితే పిల్లలు ఏది ఈజీగా H+ అయాన్స్ రిలీజ్ చేస్తాయి? ఇగో బాండ్ దీనిది వీక్ కాబట్టి సో ఇది ఈజీగా H+ అయాన్స్ ని రిలీజ్ అనేటువంటి చేస్తాయి. ఇది అసిడిక్ నేచర్ యొక్క ఆర్డర్ పిల్లలు. అండ్ గ్రూప్ 15 ఎలిమెంట్స్ ఎలాంటి హైడ్రేట్స్ ని ఫామ్ చేయవు పిల్లలు. ఓకేనా, ఎందుకంటే అవి నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్, వేరే వాటితో రియాక్షన్ చేసేటువంటి అవసరం వాటికి లేదు. కానీ ఇక్కడ మనకి ప్రిపరేషన్ మెథడ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు పిల్లలు. ఏంటంటే సో క్సినాన్ డైఫ్లోరైడ్ ని మనం ఎలా ప్రిపేర్ చేస్తాం? క్సినాన్ని ఫ్లోరిన్ క్సినాన్ ఎక్సెస్ అమౌంట్ లోపల ఫ్లోరిన్ తో రియాక్షన్ చేస్తే మనకి క్సినాన్ డైఫ్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఎట్ దిస్ టెంపరేచర్ అండ్ దిస్ ప్రెజర్. అదే విధంగా టెంపరేచర్ ని ప్రెజర్ ని పెంచి క్సినాన్ని 1 రేషియో లోపల ఫ్లోరిన్ 5 అంటే 1.1:5 రేషియో లోపల క్సినాన్ని ఫ్లోరిన్ రియాక్షన్ చేస్తే క్సినాన్ మనకి టెట్రాఫ్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, టెంపరేచర్ ని ప్రెజర్ ని పెంచాలి. అదే విధంగా పిల్లలు మనకి 1:20 రేషియో లోపల క్సినాన్ని ఫ్లోరిన్ రియాక్షన్ చేస్తే క్సినాన్ హెక్సాఫ్లోరైడ్ ఫామ్ అవుతుంది. క్సినాన్ హెక్సాఫ్లోరైడ్ ని క్సినాన్ టెట్రాఫ్లోరైడ్ తోని O2F2 తోని కలిపి రియాక్షన్ చేసినా కూడా మనకి క్సినాన్ హెక్సాఫ్లోరైడ్ ఫామ్ అవుతుంది పిల్లలు. ఓకేనా, ఇదిగో క్సినాన్ టెట్రాఫ్లోరైడ్ ని హైడ్రైసిస్ చేస్తే ఇదిగో XeO3 ఫామ్ అవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ క్సినాన్ హెక్సాఫ్లోరైడ్ ని హైడ్రైస్ చేస్తే ఇక్కడ కూడా XeO3 ఫామ్ అవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్సినాన్ హెక్సాఫ్లోరైడ్ ని మనం ఇదిగో ఇక్కడ 3 moles ఆఫ్ వాటర్ ని యూజ్ చేసాం కదా, ఒకవేళ 1 mole ఆఫ్ వాటర్ తోని మనం హైడ్రైసిస్ చేస్తే XeOF4 ఫామ్ అవుతుంది. అదే విధంగా 2 moles ఆఫ్ వాటర్ తోని మనం హైడ్రైసిస్ చేసినట్టు మనకి క్సినాన్ O2F2 ఫామ్ అవుతుంది పిల్లలు. ఒకవేళ 3 moles ఆఫ్ హైడ్రోజన్ తో చేస్తే XeO3 ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫామ్ అయినటువంటి ఏవైతే క్సినాన్ కి సంబంధించినటువంటి ఫ్లోరైడ్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఓకేనా మనకి షేప్ లేదంటే స్ట్రక్చర్ అడుగుతాడు పిల్లలు, హైబ్రిడేషన్ అడుగుతాడు. ఓకేనా, క్సినాన్ F2 లీనియర్ షేప్. అదే విధంగా ఇదేంటి చెప్పనా పిల్లలు, sp3d హైబ్రిడేషన్. ఓకేనా, లీనియర్ జామెట్రీ అంటే లీనియర్ షేప్. అదే విధంగా 3 lone pair of electrons ని షూనేట్మెంట్ చేస్తుంది. ఓకేనా, స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్స్ చూసుకుంటే ఇదిగో XeF4 అనేటువంటి పిల్లలు బేసికల్ గా ఇది స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్స్ పిల్లలు. దీంట్లో 2 lone pair of electrons అనేటువంటి ఉంటాయి పిల్లలు, 2 lone pair of electrons అనేటువంటి ఉంటాయి. అదే విధంగా దీని మనకి జామెట్రీ చూసుకుంటే పిల్లలు ఏంటి లేదంటే షేప్ చూసుకుంటే స్క్వేర్ ప్లేనర్. అదే విధంగా పిల్లలు మనం ఇదిగో XeF6 అనేటువంటిది డిస్ట్రాయిడ్ ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ లేదంటే షేప్ ని కలిగి ఉంటుంది పిల్లలు. ఓకేనా, సో ఇది మనకి ఏంటి చెప్పండి పిల్లలు, sp3d3 హైబ్రిడేషన్ ని మనకి కలిగి ఉంటుంది పిల్లలు. ఓకేనా, sp3d3 హైబ్రిడేషన్ కలిగి ఉంటుంది. దీని దగ్గర మనకి 1 lone pair of electron అనేటువంటిది కలిగి ఉంటుంది. అండ్ ఇదిగో చూసుకునే పిల్లలు ఏంటిది మనకి XeOF4 వీటన్నిటి యొక్క అడుగుతాడు పిల్లలు. ఓకేనా, సో దీని లోపల మనకి 1 lone pair of electron అనేటువంటిది ఉంటుంది పిల్లలు. ఇది ఏ హైబ్రిడేషన్ మనకి షో చేస్తుంది, sp3d2 హైబ్రిడేషన్ షో చేస్తుంది. స్క్వేర్ పిరమిడల్ షేప్ ని కలిగి ఉంటుంది అంటే స్క్వేర్ పిరమిడల్ మనకి స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది. అదే విధంగా మనకి ఇదిగో లాస్ట్ వన్ XeO3 వెరీ వెరీ ఇంపార్టెంట్. XeO3 అనేటువంటిది పిల్లలు ఓకేనా, XeO3 అనేటువంటిది మనకి sp3d హైబ్రిడేషన్ విత్ 1 lone pair of electron. ఓకేనా, మనకి పిరమిడల్ జామెట్రీని లేదా పిరమిడల్ షేప్ ని కలిగి ఉంటుంది. ఓకేనా, సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ క్లాస్ 12 P బ్లాక్ ఎలిమెంట్స్. ఫర్ మోర్ ట్రిక్స్ పిల్లలు సో ఫాలో అవ్వండి మన ఛానల్ ని. అదే విధంగా డిస్క్రిప్షన్ బాక్స్ లోపల ఈ నోట్స్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా దానికి యాడ్ చేస్తాను, వెళ్ళి ప్రాక్టీస్ చేయండి పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.